మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు వారందరిలో వెల్లడి ఆయను. ఈరోజు మన ధ్యానాంశము సమూయేలు దినములలో, డేస్ ఆఫ్ శామ్యూయల్. దేవుడు సమూయేలునకు షిలోహులో మరలా దర్శనమిచ్చుచున్నాడు, మరలా ప్రత్యక్షమవుచున్నాడు, మరలా ఆయన మాట్లాడుచున్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్నటువంటి షిలోహు అనే ప్రాంతంలో ఈ యొక్క ప్రత్యక్షతను దేవుడు కలుగు చేస్తున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి విషయం ఈరోజు మన ధ్యానములో, సమూయేలు దినములు దైవ ప్రత్యక్షత గల దినములు. ద డేస్ ఆఫ్ శామ్యూయల్ వాజ్ అ డేస్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనములో, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్య దర్శనము సమూయేలు దినాల్లో ఉన్నది. దేవుడు ఏది చేయాలన్నా తన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీ చెయ్యడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. టిబి జాషువా గారికి మలేషియా ఫ్లైట్ మిస్ అవుతుంది అనే విషయాన్ని దేవుడు ఆయనకు తెలియజేశాడు. ఆయనకు తెలియజేసినటువంటి మాట ప్రకారంగా మలేషియా ఫ్లైట్ ఏమైందంటే మిస్ అయింది. అది సముద్రంలో పడింది. ఇంచుమించు 363 మంది వరకు కూడా దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వారు చనిపోవడం మనకు తెలుసు. అంటే దేవుడు తన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏది కూడా చేసే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంథకర్త ఏమంటున్నాడంటే, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలములో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. దేవుడు మన్నుచున్న పొదలో నుంచి మాట్లాడాడు, దేవుడు స్వరంతో మాట్లాడాడు, దేవుడు కళల ద్వారా మాట్లాడాడు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు, దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడు. వివిధ రకాలుగా దేవుడు మాట్లాడడం మనకు కనబడుతూ ఉంది. సమూయేలు దినాల్లో అవి దైవ ప్రత్యక్షత కలిగినటువంటి దినాలు. ఎందుకని అంత ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం? దైవ ప్రత్యక్షత కలిగిన దినాలు, దేవుడు మాట్లాడుచున్న దినాలు, దేవుడు ప్రజలను దర్శించుచున్న దినాలు అని ఎందుకు చెప్పుకుంటున్నాము అనే విషయానికి మనం వస్తే, అంతకంటే ముందు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడి పేరు ఏలి. ఆ ఏలి అనే ప్రధాన యాజకుడు ఉన్నటువంటి దినాల్లో దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించలేదు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో, ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాని చెయ్య మొదలు పెట్టి దాన్ని ముగింతును. ఏలి యొక్క ఇంటి మీదకి దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో, ఏదైతే దాని మీదకి రప్పించాలనుకుంటున్నాడో దాన్ని రప్పించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనములో, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపం యెహోవా సన్నిధి బహు గొప్పదాయను. ఏలి యొక్క ఇంటి వారు ఏలి యొక్క కుటుంబాన్ని చూచి దేవుడు ఏమాత్రం కూడా సంతోషించట్లే, ఏమాత్రం కూడా ఆనందించట్లేదు, ఏమాత్రం కూడా ఆయనకి సంతోషం లేదు. ఎందుకని అని అంటే, ఏలి ఎలా ఉన్నాడంటే 2వ అధ్యాయం 22 నుంచి 25 వరకు మనం చూస్తే, ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించటియు మాట చెవిన పడగానే వారిని పిలిచెట్లనను. ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడ్డాయి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు?
తన కుమారులతో ఏలి అంటున్నాడు, హోఫ్నీ ఫినెహాస్తో ఏమంటున్నాడంటే, అయ్యా ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఈ ప్రత్యక్ష గుడారం దగ్గరికి, షిలోహులోని దేవుని మందిరం దగ్గరికి వచ్చేటటువంటి వారి విషయంలో మీరు ఎందుకు ఇలాగూ ప్రవర్తిస్తున్నారు? మీరు ఇలాగ ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అసలు మీ ప్రవర్తన ఎందుకు ఇలా తయారైంది? మీరు ఎందుకు ఇలా చెడ్డ కార్యాలు చేస్తున్నారు? దేవుని మందిరానికి వచ్చేటటువంటి స్త్రీలతో మీరు అక్రమ సంబంధం పెట్టుకుంటారా? మీరు ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ కుమారులు అనే విషయం మీరు మర్చిపోయారా? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ చెడ్డ కార్యాలు, ఇలాంటి కార్యాలు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. దేవుని ప్రజలను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. వారు తండ్రి చెప్పినటువంటి మాట వినట్లేదు. ఏలి దైవ ప్రత్యక్షతను కోల్పోయాడు, స్థూల దేహి అయి ఉన్నాడు. దేవుని ప్రత్యక్షత ఆ దినాల్లో తటస్థించటం లేదు. అంటే దేవుడు ప్రత్యక్షం అవడం, దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడడం మానేశాడు. దైవ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత ఎవరికైతే కలుగుతుందో వాళ్ళందరూ కూడా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దినాల్లో దేవుని ప్రత్యక్షత తరచుగా తటస్థించట్లేదని 1 సమూయేలు 3:1 ఉంది. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. తరచుగా దేవుడు మాట్లాడడం లే. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు, ఏదో సందర్భానుసారంగా. కానీ దేవుడు అసలు పట్టించుకోవట్లేదు. ఏలి దినాల్లో దేవుడు ఎందుకు మాట్లాడడం లేదు? ఏలి దినాల్లో దేవుడు ఎందుకు మౌనంగా అయ్యాడు? దేవుడు ఆ దినాల్లో మౌనంగా ఉండాలని అనుకున్నాడా? లేదా మాట్లాడడానికి ఆయన విసిక్కిపోయాడా? ఎందుకు అలా ఉన్నాడు అంటే, భూమి మీద సరి అయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఎవరు సరిగా ఉంటారో వాళ్ళ దినాల్లో దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉంటాడు. ఒకవేళ మనం సరిగ్గా లేకపోతే దేవుని ప్రత్యక్షత తరచుగా మనకు లభించదు. దేవుని ప్రత్యక్షత సమూయేలుకు లభించటానికి, దేవుని ప్రత్యక్షత ఏలీకి లభించకపోవడానికి గల కారణం ఏంటంటే, ఏలీ జీవితంలో దేవుని స్వరాన్ని వినేటటువంటి తత్వం లేకపోవడం. ఆ తరువాత తన కుమారులు, తన యొక్క కుటుంబము దేవునికి వ్యతిరేకంగా జీవించడం. సమూయేలు దినాల్లో షిలోహులో ఎక్కడైతే ప్రత్యక్షత లేదో, సమూయేలు రాగానే, సమూయేలు అడుగుపెట్టగానే ప్రత్యక్షత కలగడం ప్రారంభించబడింది. అంటే సమూయేలు దినాలు ఎలా ఉన్నాయంటే దైవ ప్రత్యక్షత కలిగినటువంటి దినాలు. యెహోవా సమూయేలును పిలిచాడు. దేవుడు తన వాక్కు ద్వారా, తన యొక్క స్వరము ద్వారా ఆ దినాల్లో దేవుడు సమూయేలును పిలిచి సమూయేలుతో మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు. 1 సమూయేలు 2:30 నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చియునను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మనకు ఒకవేళ వాగ్దానాలు చేసిన, మనకు ఒకవేళ ప్రవచనమే వచ్చిన, మనం సరిగ్గా లేకపోతే దేవుడు వెంటనే దాన్ని మార్చేస్తాడు. మార్చేసి దేవుడు ఎన్నోసార్లు అలా మార్చాడు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మార్చాడు. ఏలీ కుటుంబాన్ని నీ తర్వాత నీ కుమారులు యాజకులుగా ఉండాలి, కానీ ఇప్పుడు యాజకులుగా ఉండడానికి నేను ఒప్పుకోను, వాళ్ళ పక్కకు జరిపేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా లేరు, సరైనటువంటి విధానంలో వారు జీవించట్లేదు అని దేవుడు, నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నేను ఆజ్ఞ ఇచ్చాను, అయినా కానీ అది నాకు ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. దేవుని బిడ్డలారా, నన్ను నేను గణపరుచుకునేటటువంటి విధానం కాదు కావాల్సింది, నిన్ను నీవు గణపరుచుకునే విధానం కాదు కావాల్సింది. నీవు నేను మనం అందరం ఏకమై కూడి
ప్రభు అయిన యెహోవా నామమును, యేసయ్య నామమును ఘనపరిచే వారిగా ప్రతిదినము ప్రతినిత్యము ఉండినప్పుడే దేవుడు మన పక్షంగా ఉండి మనల్ని కూడా ఘనపరుస్తాడు. రెండవది, సమూయేలు దినములు దైవ ఆరాధన గల దినములు. ద డేస్ ఆఫ్ శామ్యూయల్ వాస్ డేస్ ఆఫ్ డివైన్ వర్షిప్. మొదటి సమూయేలు 4, 5, 6 అధ్యాయంలో వీళ్ళందరూ కూడా తప్పిపోవడం, మరి ఎన్నో రకాలైనటువంటి విగ్రహారాధన సంబంధమైనటువంటి వాటిలో చిక్కుకోవడం అనేది మనకు కనబడుద్ది. కానీ 7వ అధ్యాయంలో సమూయేలు వారితో ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన న్యాయాధిపతిగా అతను ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని ప్రజలను అతడు హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3, 4 వచనాల్లో సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యందుకు మీరు మల్లుకొని ఎడల అనే దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవాతో మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. అందరు ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అందరు ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేశారు. మనం ఈ పని చేసే మనం ఎంత తెప్పలు తెచ్చుకున్నాం, ఎంత బాధలు తెచ్చుకున్నాం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఎవరి వైపు తిరగడం ప్రారంభించారంటే యెహోవా వైపు తిరిగారు, దేవతలను తీసివేశారు, దేవుని వైపు తిరిగారు, దేవుణ్ణి సేవించడం ప్రారంభించారు, దేవుని పూజిస్తా ఉన్నారు, దేవుని ఆరాధించడం ప్రారంభించారు. ఈ యొక్క అష్టారోతు దేవతలను కాదు, బయలు దేవతలను కాదు, యెహోవా దేవుణ్ణి సేవించడం ప్రారంభించారు. వేల మంది ప్రజలు ఒక్క సమూయేలు చెప్పిన మాట వింటున్నారు. కారణం ఏంటంటే సమూయేలుతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఒక్క సమూయేలు దేవుని ఆరాధించమని చెబుతున్నాడు. ఈరోజు దేవుని మీరు ఆరాధించాలంటే మీకు అడ్డుగా వస్తున్నటువంటి ఏదైతే నీకు అడ్డుగా వస్తుందో వాటన్నిటిని కూడా తీసి పక్క పడేస్తే, వాటన్నిటిని కూడా విదిలించుకుంటే, వాటన్నిటిని వదిలించుకుంటే, వాటన్ని తీసి పారవేస్తే నువ్వు జీవం గల దేవుణ్ణి సేవించగలుగుతావు. ఆయన సేవించడం ద్వారా మనం శత్రువుల చేతిలోంచి బయటకు వస్తాం. యెషయా 55:7, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55:7, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల అని వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును. హోషేయ గ్రంథం 14:1, బుక్ ఆఫ్ హోషేయ చాప్టర్ 14:1, ఇశ్రాయేలు నీ పాపం చేత నీవు కూలెత్తివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. నీవు పాపం చేత కూలావు గనుక నీవు దేవుడైన యెహోవా తట్టు తిరుగు. అలాగే యోబేలు గ్రంథంలో కూడా మీరు దేవుని తట్టు తిరగండి, ఆయన మంచివాడు, ఆయన శాంతమూర్తి, మీరు ఉపవాసంతో కన్నీళ్లతో ఆయన వైపు తిరగండి అని చెప్పేసి యోబేలు ప్రవక్త ఇశ్రాయేలును హెచ్చరిక చేస్తా ఉన్నాడు. యెహోషువ ఏమంటున్నాడంటే యెహోషువ గ్రంథంలో 24:14, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గల వారై ఆయనను నిష్కపటంగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవాను సేవించండి. ద్వితీయోపదేశకాండం 13:4 ఈ విధంగా ఉంది. డ్యూటోనామీ చాప్టర్ 13:4, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి సాతాను వచ్చినప్పుడు సాతానుతో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, సాతానా పొమ్ము, ప్రభు ఆయన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నువ్వేమనుకుంటున్నావు? నిన్ను సేవించమని నన్ను అడుగుతున్నావు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే నీ దేవునికి మ్రొక్కి, ప్రభు ఆయన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. నీ దేవుని ఆరాధించాలని ఉంది, నిన్ను ఆరాధించాలని లేదు. నీవు నిలబెట్టినటువంటి ఏ ప్రతిమను, ఏ విగ్రహాన్ని, ఏ దేవతను ఆరాధించాలని లేదు అని చెప్పగానే సాతాను యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సమూయేలు దినాలు దైవ ప్రత్యక్షత గల దినాలు, సమూయేలు దినాలు దైవ ఆరాధన కలిగిన దినములు, సమూయేలు దినములు
ప్రార్థన గల దినములు. The days of Samuel was a divine prayers. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ఆ దినాల్లో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు ఏమంటున్నాడంటే ప్రజలకి ఒక మాదిరి ఉంచుతున్నాడు. ఏమనంటే, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయట మానేశాననుకో, యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నా దృష్టికి దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును అని 1 సమూయేలు 12:23 అంటున్నాడు. 1 సమూయేలు 7:5 అందులో సమూయేలు ఇశ్రాయేలు వాళ్ళందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షముగా యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, నేను ప్రార్థన చేస్తాను, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానేస్తే దేవుని దృష్టిలో పాపం చేసిన వాడిని అవుతారు. ప్రార్థన చేసేవాళ్ళు సమూయేలు ఉన్నాడు. ప్రార్థన చేయటం మానితే పాపం అన్నాడు. ప్రార్థన చేయటానికి ప్రజలను రమ్మని పిలుస్తున్నాడు. వచ్చినటువంటి వారందరినీ కూడా మిస్పాలో కూడి అతడు చూడండి నీళ్లు తీసుకున్నాడు. నీళ్లు తీసుకుని ఏం చేస్తున్నాడంటే, ఈ నీళ్లను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నాడు. అంటే నీళ్లు కుమ్మరిస్తున్నాడు అని అంటే దానికి అర్థమేనంటే, మీరందరూ కూడా మీ హృదయాలు ఏం చేయాలంటే, మీ హృదయాలు ఖాళీ చేసుకోవాలి. మీ హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. మీ హృదయాల్లో ఉన్నటువంటి భారం, మీ హృదయాల్లో విన్న వేదన మీరు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే కుమ్మరించాలి. దేవుని సన్నిధిలో మీ హృదయం కుమ్మరించినప్పుడు, మీ హృదయం ఖాళీ చేసుకుని కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఏదో ఖాళీగా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించాలి. 62వ కీర్తన 8వ వచనంలో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. లూకా 15:18 తప్పిపోయిన కుమారుడు ఈ విధంగా అంటున్నాడు, నేను లేచిన తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, నేను పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని అతడు ఒప్పుకుంటున్నాడు. ఈరోజు ప్రార్థన చేసేటటువంటి సమయంలో, దేవుని సన్నిధిలో కుమ్మరించుకునే సమయంలో, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ, ప్రభు దగ్గర మనము కన్నీళ్లు కారుస్తూ రోదన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. 4వ మాట, దైవ విజయము గల దినములు. The days of Samuel was a days of divine victory. దేవుడు అనుగ్రహించే విజయాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. దేవుని వాక్య భాగంలో 1 సమూయేలు 7:10-11 సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారి తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. శత్రువులను తరిమారు, శత్రువులను హతము చేశారు, శత్రువుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు. శత్రువులు ఎదుటి నుండి పారిపోయిన వాళ్ళు, శత్రువులు ఎదుటి నిలవలేని వారు, శత్రువులు ఎదురు గజగడ వణికిన వారు ఈరోజు శత్రువులను తరుముతున్నారు. ఈ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యొక్క శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ప్రార్థన నుంచి వచ్చింది, ఇది దేవుని సన్నిధిలో నుంచి వచ్చింది, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు నేను మనము శక్తి కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలుగా నిలబడాలంటే మనం అందరం కూడా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉంటే విజయాలన్నీ కూడా మనయే, విజయాలన్నీ కూడా మనవే మనవే మనవే. 1 సమూయేలు 7:13-14 ఇలాగ ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. పట్టుకుని పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకునున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానము కలిగెను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు అమోరీయులకు దేవుడు సమాధానం దయచేశాడు. వాళ్ళ పట్టణాలు వాళ్ళకి వచ్చేసినాయి, వాళ్ళ గ్రామాలు వాళ్ళకి వచ్చేసినాయి, వాళ్ళకి సంబంధించిందంతా వాళ్ళకి వచ్చేసింది. ఈరోజు దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, సమూయేలు దినములు దైవ ప్రత్యక్షత గల దినములు, డేస్ ఆఫ్ డివైన్ రెవల్యూషన్, దైవ ఆరాధన గల దినములు, డేస్ ఆఫ్ డివైన్ వర్షిప్, దైవ ప్రార్థన గల దినములు, డేస్ ఆఫ్ డివైన్ ప్రేయర్స్, దైవ విజయము గల దినములు, డేస్ ఆఫ్ డివైన్ విక్టరీ. అదే సమూయేలు దినాలు ఈరోజు
మీ దినాలు ఇలా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? నా దినాలు ఎలా ఉండాలంటే సమూయేలు దినాలు ఎలా ఉన్నాయో అలాగే ఉండాలి. దైవ ఆరాధన కలిగినటువంటి దినములుగా నా దినాలు ఉండాలి. ప్రార్థన కలిగిన దినాలుగా ఉండాలి. దైవ విజయాలు పొందుకునేటటువంటి దినాలుగా నా దినాలు ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఈ దినాల్లో దేవుడు మనకు కావలసిన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తూ మనతో మాట్లాడుతుంది. అయితే మనం ఆరాధించడం మన పని, ప్రార్థించడం మన పని. ఆ తర్వాత విజయం దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. శత్రువుల మీద విజయాన్ని ఇచ్చి సమాధానంతో మనల్ని నింపుతాడు. మనం అందరం కూడా ప్రత్యక్షత కలిగినటువంటి వారమై, దేవుని వాక్యమైన వారమై ఆరాధించండి, ఆరాధించండి, ప్రార్థించండి, ఆరాధించండి. ఈ 2 పనులు మనం చేయాలి. దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. ఎప్పుడైతే ప్రత్యక్షత ఇచ్చాడో అప్పుడు ఆరాధించాలి. ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనకి ప్రార్థించాలనే ప్రేరేపణ వస్తుంది. ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకున్న ఆటంకాలు, మనకున్న శోధనలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న సమస్యలు, మనకున్నటువంటి ఒత్తిళ్ళన్నీ కూడా తొలగిపోయి మనకు సమాధానం వస్తుంది. మా సృష్టికర్తమైన దేవా, పరిశుద్ధుడా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సమూయేలు దినములను గురించి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్ర. సమూయేలు దినములు దైవ ప్రత్యక్షత గల దినములనియు, దైవ ఆరాధన కలిగినటువంటి దినములనియు, దైవ ప్రార్థన కలిగినటువంటి దినములనియు, దైవ విజయాలు పొందుకునేటువంటి దినములనియు మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. అలాంటి దినములుగా మా దినములను మీరు మార్చి నీ ప్రత్యక్షతతో నిన్ను ఆరాధిస్తూ దేవా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీవు అనుగ్రహించే గొప్ప విజయాలు పొందుకుని శత్రువులైన ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపింపబడిన వారమై నాయన గొప్ప సమాధానమును, నెమ్మదిని పొందుకుని నీ కొరకు బ్రతకడానికి కావలసిన నీ గొప్ప కృప, నీ సహాయం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాకందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు జాషువా గుమ్మళ్ళ గారు, పెనియల్ గాస్పల్ చర్చ్, ప్లాట్ నంబర్ 22, హిమగిరి నగర్, గంధంగూడ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్స్ 9009-2885, 9008-2994, 9246551333, 93911999244.